శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో కొందరు ఆకతాయిలు ఆటలాడుతున్నారు. తిరుమల వెంకన్న పాటల్ని ప్యారడీ చేయడమే కాకుండా శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ ఆన్లైన్లో గేమింగ్ యాప్ సృష్టించడంపై వివాదాస్పదమవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్లైన్లో గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్ ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ రోబ్లెక్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఈ యాప్ ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్ లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డూ ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్ ను డిజైన్ చేసి శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం, మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం, శ్రీ విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం, రామాయ నమః శ్రీ శ్రీనివాసం, కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం, పద్మనాభాయ నమః శ్రీ శ్రీనివాసం, వెంకటాయ నమః శ్రీ శ్రీనివాసం, దామోదరాయ నమః శ్రీ శ్రీనివాసం. తిరుమల ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తున్న భక్తులు యాప్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు టీటీడీ అధికారులు. యాప్ నిర్వాహకులపై ఆరా తీస్తున్నారు. నేను ఆన్లైన్ లో టీటీడీ అనే పేరుతో తిరుమల టెంపుల్ రూపంతో వచ్చిన గేమ్ చూసి చాలా ఆశ్చర్యం గురయ్యాను. ఇదేంద్రా ఇది తిరుమల టెంపుల్ రూపంలో గేమ్స్ ఏంటి? తిరుమల ఆట, దేవుడు అంటే ఆట, తిరుమల అనేది మనకేమైనా ఆట స్థలమా? ఇట్లాంటి యాప్ని చూసి ఏంటి అనేసి నేను వెంటనే దీన్ని తీవ్రంగా ఖండించాలని ముందుకు ఒక్కసారిగా టీటీడీ అనే పేరుతోనో, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతోనో, లేదా గోవింద అనే దీంతోనో ఏదైనా సైట్స్ ఉన్నాయా? మనకంటూ ఒక టెక్నాలజీ ఉంది, ఎంతో మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఒక సైట్ ఉంది మనకు. దాని ద్వారా కనీసం ఒక 5 మందిలో 10 మంది రిక్రూట్ చేసి ఇలాంటి దొంగ సైట్లు ఏమైనా వస్తూ ఉంటే వాటిని పట్టుకొని తక్షణమే వాటిని రద్దు చేయించాలి. లేదంటే ఎంతోమంది భక్తులు నష్టపోయే ఇది ఉంది. ప్రజలు కూడా గోవింద యాప్, బెట్టింగ్ యాప్ ఇలాంటి యాప్లు చూసిన తర్వాత దేవుడి పైన, ధర్మం పైన కూడా మనకు ఒక అపనమ్మకం కలిగే అవకాశం ఉంది. శ్రీవారి భక్తుల సెంటిమెంట్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన జనసేన నేత కిరణ్ రాయల్ ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన చైర్మన్ బీఆర్ నాయుడు గేమింగ్ యాప్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశించారు. టీటీడీ చైర్మన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గేమింగ్ వ్యవహారంపై దృష్టి సారించారు. రోబోటిక్స్ సంస్థ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం దర్శనం చేసుకునే వరకు దృశ్యాలతో గేమింగ్ యాప్ ను రూపొందించినట్టు గుర్తించారు. భక్తుల సెంటిమెంట్ ను అదను చేసుకుని డాలర్స్ రూపంలో ఆన్లైన్ లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు సదరు సంస్థపై చర్యలు తీసుకున్నారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో ఇలా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.